హలో అండి, నమస్తే. పిల్లలైనా పెద్దలైనా సరే ఆలూ బజ్జీ అంటే చాలా ఇష్టపడతారు కదండీ. ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఆలుగడ్డల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెట్టుకున్నానండి. స్లైస్‌లా ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. జల్లించుకొని తీసుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా వాము కూడా వేసుకున్నాను. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకొని మనం దోస పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, సేమ్ అలాగే కలుపుకోవాలి. కొద్దిగా తినే సోడా ఉప్పు తెలుసు కదండి, అది వేసుకుంటే మంచిగా పొంగుతాయి. కొద్దిగా వేసుకోవాలి, దాన్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి స్టవ్ మీద ముందే. వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా పిండిలో ముంచేసి వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి. అప్పుడు లోపల ఆలుగడ్డ కూడా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డతో అయినా టమాటా సాస్తో అయినా చాలా బాగుంటాయి. ట్రై చేయండి.